ఎలా చచ్చిపోయింది? ఎవరైనా చంపేశారా? మర్డరా? న్యాచురల్ డెత్తా? ఈ అమ్మాయికి విండో దగ్గర ఏదో కనపడిందంట. ఎలా ఉంది చెప్పు. जस्ट शैडो उसको क्या बोलते ఒక పర్టికులర్ ఆకారం అనేది ఏం లే, జస్ట్ షాడో, జస్ట్ షాడో. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక నీడ కనపడిందంట. అది మీరేనా? ఒకవేళ అది మీరే అయితే ఇవి రెండు కలపండి, లేదంటే విడదీయండి. ఫ్రెండ్స్, మనం ఎవరైనా ఏదన్నా ఒక భయంకరమైన కథలు చెప్పినప్పుడు, ఆ కథలు వింటున్నప్పుడు మన మైండ్లో, మన కళ్ళ ముందర కొన్ని విజువల్స్ అయితే మనకంతకు మనమే ఇమేజిన్ చేసుకుంటాం కదా. సో అలాంటి అలవాటే నాకు కూడా ఉంది. ఎవరన్నా ఏదన్నా ఒక భయంకరమైన కథను చెప్పినప్పుడు కానీ, ఏదన్నా చావు కథను చెప్పినప్పుడు కానీ, ఏదన్నా మిస్టరీ గురించి చెప్పినప్పుడు నా మైండ్లో విజువల్స్ నా కళ్ళ ముందర కనపడుతూ ఉంటాయి. ఈ కనపడుతూ ఉండడం నాకే కాదు, చాలామందికి ఇలా ఉంటుందని చెప్పేసి నాకు తెలుసు. ఎందుకంటే చాలామందితో అడిగినప్పుడు చెప్పారు. కానీ నాకు దీనివల్ల ఏమైందంటే, ఈ ఆత్మలు, దయ్యాలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పిన ప్రతి చోట అప్పుడప్పుడు, అంటే నేను ఎక్కడైతే ఏదైనా స్టోరీని బలంగా విని అది నిజమని నమ్మి ఆ ప్రాంతంలో వస్తూ ఉంటాను. కానీ నేను ఇలాంటి ఏ విషయాలకు కూడా ఎక్కువగా బలంగా నమ్మను అండ్ ఎక్కువగా భయపడను కూడా. అందుకే ఇలాంటి ప్లేస్లలో నేను మళ్ళీ వెళ్ళేదానికి నా మనసు అయితే కన్నా బాగా సహకరిస్తుంది. కానీ ఈసారి ఎందుకో నేను ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి నా మనసు అయితే ఒక్కచోట ఆగట్లేదు, ఏ పని చేయట్లేదు. అండ్ వింతగా నాతో పాటు వచ్చిన అబ్బాయి, అక్కడ ఎవరో నన్ను కొట్టారన్నారు కదా, ఆ అబ్బాయికి నేను డైలీ కాల్ చేసుకుంటూ టచ్లో ఉన్నాను. ఏమన్నా నీకు ఏమైనా అయిపోతుందా అంటే, ఏమైనా జరుగుతుందా అంటే, అతనేమో అన్న నాకు ఎవరో అంటే భయంకరమైన కళలు వస్తున్నాయి, ఎవరో ఏడ్చినట్టు అనిపిస్తుంది కళల్లో అండ్ అది ఇదని అంటుంటే, సరే ఒకసారి నేను మళ్ళీ వెళ్ళి ప్రయత్నిద్దామా అనుకున్నాను. కానీ నేనే కాదు, ఈసారి ఈ డౌజింగ్ రాడ్స్తో అండ్ ఒక అమ్మాయిని తీసుకెళ్దాము, ఆ అమ్మాయి ద్వారా ఏమైనా మాట్లాడుతుందా, ఒక అబ్బాయి వస్తే కొట్టాడు కదా, అమ్మాయిని కూడా కొడుతుందా, అతన్ని మాటలు ఎంత మటుకు నమ్మాలో లేదో నాకు అర్థం కాలేదు. కానీ ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్దామని చెప్పేసి నేనైతే బయలుదేరాను. ఇప్పుడు నాతో పాటు రాబోతున్న అమ్మాయి వచ్చేసి ఎటువంటి యూట్యూబర్ కాదు అండ్ ఎటువంటి ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ కాదండి. ఆవిడకు కేవలం ఒకటి, గతంలో ఎప్పుడో ఆత్మ కనపడినా ఆవిడ ఏం భయపడలేదు, కనీసం ఆవిడకు ఫీవర్ కూడా రాలేదు అని చెప్పేసి నాకు కొన్ని స్టోరీలు అయితే చెప్పింది. సో ఈ ప్లేస్కి ఈవిడే కరెక్ట్. ఇన్ కేస్ నేను ఎవరన్నా తీసుకెళ్ళి వాళ్ళకు మళ్ళీ ఎవరైనా కనపడి వినపడి ఆ తర్వాత వాళ్ళు భయపడి నాకు కాల్స్ మీద చేసి నాకు ఇలా అవుతుంది అలా అవుతుందంటే వాళ్ళ కోసం నేను చాలా బాధపడి అవన్నీ ఎందుకు, ఈవిడకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆత్మ చూశాను అయినా నాకేం కాలేదని నాతో చెప్పింది కదా. సో ఈమెతో మాట్లాడి ఈమె ఓకే అంటేనే అండ్ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా నా వరకు రానివ్వను అండ్ నేనే చూసుకుంటాను అండ్ నాకైతే ఎటువంటి భయం లేదు అండ్ తెలుసుకోవాలని క్యూరియాసిటీ కూడా ఉంది అని చెప్పింది. అందుకే ఈమె నేనైతే ఎంచుకోవడం జరిగింది ఈ వీడియోలోకి. లాస్ట్ టైం నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు సరిగ్గా చూపించలేదు. ఇది అసలు నాకు అంత చిక్కట్లేదు. ఇది ఏమైనా సమాధి ఉందా లేదంటే వీళ్ళు జస్ట్ అరుగులా పెట్టుకున్నారా అనేది చూసుకోండి. ఈ వీడియో దయ్యంలో ఉంది. లైట్ ఆన్ చేసుకోండి, కింద పడిపోతారు. కొంచెం వెనకాలనే ఉంటే ఏం ప్రాబ్లం లేదు.
ఓకేనా? మీకు ఏమైనా భయం వేస్తే దగ్గర ఉండండి. కేర్ఫుల్. సైడ్ వెళ్ళినట్టుగా అనిపించింది సడన్గా. ఎప్పుడు? జస్ట్ నౌ. బో. హలో, ఏం చేస్తున్నావు? చూస్తున్నాను. ఇది పట్టుకో. ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలి. ఒకవేళ ఆత్మ నేను పిలిస్తే కెమెరా రికార్డ్ చేయి. ఓకే ఓకే. భయపడుతున్నావా? సమ్ టెన్షన్. టెన్షనా? ఎందుకు? దయాలంటే ఇష్టం. టెన్షన్ ఉంటే వెళ్ళిపోదాం. లేదు కాదు. లేదు లేదు. ఓకే ఓకే ఓకే. డోర్ అట్లే ఉంది, అది ఒకవేళ పడితే సూపర్. ఓకే. ఫస్ట్ మీరు ట్రై చేయండి. దెన్ గైస్, ఎవరైనా వీడియో ఏమైనా స్కిప్ చేసి, లేదు ఇంకా స్టోరీ ఏం లేదు, నేనున్న ఎగ్జైట్మెంట్కి ఈ గేమ్ అయితే ఆడాలనుకున్నాను. మీరు చూసుకోవచ్చు, వీటికి ఎటువంటి మ్యాగ్నెట్స్ పవర్స్ కానీ కింది నుంచి పైనుంచి ఏమీ కానీ లేవు. ఇవి పూర్తిగా రాగితో చేయబడిన డోజింగ్ నట్స్. అండ్ కొంచెం లైట్గా బెండ్ కూడా ఉండొచ్చు. కార్లో అక్కడ వేసి ట్రై చేద్దాం. రిలాక్స్. ఈ గదిలో ఎవరైనా అమ్మాయి ఆత్మ ఉందా?
ఒకవేళ ఈ గదిలో ఎవరైనా నిజంగా చనిపోయి ఆత్మలా మారి ఈ ఇంట్లోనే ఉంటూ ప్రతి అమావాస్య రోజు మీరు ఏదో తెలియని బాధను లేదంటే కోపాన్ని ఈ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళపైన చూపిస్తూ ఉంటే నేను మీకోసం వచ్చాను. గత అమావాస్య రోజు కూడా, ఈరోజు కూడా నేను మీతో మాట్లాడాలని చెప్పేసి నేను నా మిత్రురాలైన ఒక అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాను. మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేకుంటే తనతో కూడా మాట్లాడిస్తాను. ఇవి పూర్తిగా రాగితో చేయబడిన ఇనుప ముక్కలు. వీటిని మీరు కలిపినప్పుడు దాన్ని అవును లాగా భావిస్తాను, వీటిని విడదీస్తే కనుక కాదు అని భావిస్తాను. ఒకవేళ మీరు ఇక్కడే ఉంటూ ఆత్మలాగా మారి ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? ఒకవేళ చేస్తుంటే ఇవి రెండు కలపండి, లేదంటే విడదీయండి. మీరు ఎటువంటి సమాధానం ఇవ్వాలని లేరా? ఒకవేళ మీకు నాతో మాట్లాడటం ఇష్టం లేదు, నాతో మీకు మాట్లాడడం ఇష్టం లేకుంటే, లేదు నేను ఒక్కడనే ఉంటే నాతో మాట్లాడడం ఇష్టం ఉంటే సరే, ఓకే. నేను ఇన్ని ప్రశ్నల కన్నా ఒకటే క్వశ్చన్ అడుగుతాను. మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే ఇవి రెండు కలపండి, లేదు వద్దనుకుంటే ఇవి విడదీయండి. ఒక 5 అయితే ఎంచుతాను. చేసిందా? మేబీ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఏదో నచ్చినట్టు సౌండ్ వస్తుంది. ఇవి బాగా నా వేళ్ళను బాగా ఫోకస్ చేయి, అది ఏమన్నా ఓకేనా? ఓకే. స్టెప్స్ సౌండ్ వస్తుంది. స్టెప్స్ ఎవరో వాక్ చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ నిజంగా ఎవరిదైనా ఆత్మ ఉంటే మీరు ఇప్పుడు నా పక్కనే కానీ నా చుట్టుపక్కల కానీ ఉంటే మీరు ఈ రెండు కలపండి. నవ్వుస్తుందా? ఉన్నట్టు గైస్ ఒక నిమిషం, ఇవి మీకు చూపిస్తాను నా చేతిలో. ఒక నిమిషం. నా చేతిలో ఎటువంటి తేమ కానీ గ్రీజ్ కానీ ఆయిల్ కానీ చెమట కానీ లేదు, ఓకేనా? నేను మళ్ళీ అడుగుతున్నాను, నా పక్కన ఎవరైనా మా కంటికి కనపడని ఎవరైనా ఉంటే ఇవి రెండు కలపండి. ఈ రూమ్ में आता है. ఈ రూమ్లో వస్తుంది. ఆ సైడ్ కార్నర్లో వస్తుంది, హాల్లో మేబీ. చెమట నాకు ఫుల్ వస్తుంది. ఈ రూమ్లో ఉన్నవారు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళ, లేదంటే బయట నుంచి వచ్చి మీరు ఇక్కడ స్థిరపడ్డారా? యువర్ రెంటెడ్
ఇక్కడ ఉన్నది అమ్మాయి అయితే ఇవి రెండు కలపండి, అబ్బాయి అయితే ఇవి విడదీయండి. ఎవరు లేరు. మేబీ సౌండ్స్ వస్తున్నాయి బ్యాక్ సైడ్, అటు సైడ్ కార్నర్లో వస్తున్నాయి సౌండ్. ఓ वहीं पे केक गया था. हाँ केक गया था. हाँ రిలాక్స్. నువ్వే దయ్యం కాదు. తీసుకో, కొంచెం ఎదురుగా నిలబడు. కింద ట్రై చేద్దాము. వద్దు, ఇక్కడే కదా పిల్లడు కూడా ఇక్కడే కదా. సౌండ్ నాతో పాటు గత అమావాస్య రోజు ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి ఎవరో కొట్టారు అన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు ఫీవర్తో బాధపడుతున్నాడు. అది మీరే అయితే ఇవి విడదీయండి, మీరు కాదు అంటే కలపండి. రియలీ గత అమావాస్య రోజు నాతో పాటు ఇంకో అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి ఎవరో కొట్టారు. ఒకవేళ అది మీరైతే ఈసారి కలపండి, మీరు కాకపోతే కదా విడదీయండి. మీరు నిజంగా ఆ అబ్బాయిని కొట్టారా? ఓకే, మీరు ఆ అబ్బాయిని కొట్టడం, మీకు ఇంకేదైనా ఉండడం నాకు అవన్నీ అనవసరం. మీకు మాకు గొడవలొద్దు. మీరు మీ అంతకు మీరు చనిపోయారా, లేదంటే మీకు ఎవరైనా చంపారా? మీ ఇంతకు మీరు చనిపోతే ఇవి కలపండి, లేదంటే విడదీయండి. చూడు, నువ్వేమని అడగాలన్నావా? చెప్పు, నేను అడుగుతా. చనిపోయిన ఆత్మ మేల్ ఫీమేల్? అమ్మాయి చెప్పు. అమ్మాయి ఎలా చచ్చిపోయింది? ఎవరైనా చంపేశారా? మర్డరా? న్యాచురల్ డెత్తా? ఆన్సర్ ఎట్లా? ఇది ఓపెనా క్లోజా? న్యాచురల్ డెత్ కనుకైతే క్లోజ్ అయిపోవాలా, లేదా ఎవరైనా చంపేశారు సమ్ అంటే ఓపెన్ అవ్వాలా? ఎవరు చంపేశారు? ఎందుకు? ఉండు.
మిమ్మల్ని నిజంగా చంపేశారా? కొంచెం కొంచెం సౌండ్స్ వస్తున్నాయి కదా. సో నేను అక్కడ ఏదో చూశాను, సడన్గా కొంచెం షాడో వచ్చి అటు వెళ్ళింది. ఈ ఇంటికి సంబంధించిన ఒక అమ్మాయి చనిపోయి ఒక బంగ్లాలో దొరికింది. మీరు ఆ అమ్మాయి ఆత్మనా లేదా ఇంకెవరైనా వేరేనా? మీరు అదే అమ్మాయి ఆత్మ అయితే ఇవి రెండు కలపండి, వేరే అమ్మాయి ఆత్మ అయితే ఇవి విడిదేయండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఇంటికి సంబంధించిన ఒక అమ్మాయి చనిపోయి శవంలా మారి ఒక ఇంట్లో దొరికింది. ఆ అమ్మాయి ఆత్మనేనా మీరు, లేదంటే మీరు ఇంకో ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అసలు మీరెవరు? మీరు ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? ఈ ఇంటికి మీకు సంబంధం లేదు అంటారు, ఉంది అంటారు, నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి మీకు ఏమైనా స్నేహబంధం ఉందా? రక్త సంబంధం ఏమైనా ఉందా? స్నేహబంధం అయితే విడదీయండి, రక్త సంబంధం అయితే కనుక కలపండి. స్నేహబంధం అయితే విడదీయండి, రక్త సంబంధం అయితే కలపండి. అయితే మీది రక్త సంబంధం అయితే, హలో, మీది ఒకవేళ రక్త సంబంధం అయితే ఆడ ఈ ఇంటి ఎదురుగా ఉన్న సమాధిని కూల్చారు, ఆ సమాధి మీదేనా? ఒకవేళ మీదే అయితే ఇది కలపండి, లేదంటే విడదీయండి. सीरियस वो रूम में साउंड आया था. सीरियस అది అలా అయినప్పటి నుంచి మీరు ఈ ఇంట్లో ఉంటున్నారా, లేక మీరు చనిపోయినప్పటి నుంచి మీరు ఇదే ఇంట్లో ఉంటున్నారా? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు అలా జరిగినప్పటి నుంచి ఈ ఇంట్లో ఉంటున్నారా, లేదంటే అలాగే ఉంటున్నారా? హలో, ఒకవేళ మీకు ఈ ప్రశ్న నచ్చకపోతే నేను ఇంకో ప్రశ్న అడగాలని ఉన్నాను. ఈ ఇంట్లో కనిపించకుండా పోయి వేరే చోట చనిపోయిన అమ్మాయికి మీకు ఏమన్నా, సారీ టెన్షన్ ఉంది, ఏమడగా అర్థం కావట్లేదు. స్టోరీ మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. నాకు తెలిసిన స్టోరీ ఒకటి, ఇక్కడ రిప్లైలు వస్తున్నాయి ఒకటి. యూ హ్యావ్ సమ్ ఎనీ క్వశ్చన్స్? అదే ఇంట్లో
ఫ్రెండ్స్ నాకైతే కానీ అసలు నేను అనుకున్న అమ్మాయి ఆత్మ కాదు, ఇంకెవరో నేను మాట్లాడుతున్నా నీతో అని చెప్పి రిప్లై రాకగలిగి అసలు చాలా టెన్షన్ అయితే పెరిగిపోయింది. ఆ టెన్షన్లో చెమట అయితే కనుక కారిపోతుంది. కానీ ఈ అమ్మాయికి చెప్తే ఇంకా ఎక్కడ కంగారు పడుతుందో అని చెప్పేసి సైలెంట్గా నేను గేమ్ని ఏం చేద్దాం, ఇక్కడి నుంచి తీసుకెళ్దాం ఏమని నా ప్లాన్. మీ గురించి ఈ ఇంట్లో ఎవరికైనా తెలుసా? ఇంట్లో ఉన్న వాళ్ళకు, లేదంటే ఎవరికి తెలియదా మీరు ఇక్కడ ఉంటారు అని చెప్పేసి? ఒకవేళ తెలిస్తే ఇవి రెండు కలపండి, లేదంటే విడదీయండి. గతంలో ఈ ఇంట్లో ఎవరో కనపడ్డారు, ఏడ్చేవాళ్ళు అన్నారు. అది మీరే అయితే ఇవి కలపండి, లేదంటే విడదీయండి. డేంజర్ సీన్ ఉందామా? పదం చాలా డేంజర్గా ఉంది. ఉందామా? మీరు ఆవిడకు ఫ్రీ దర్శనం ఇచ్చినట్టు ఇప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయికి మీరు కనపడడం కానీ, పట్టుకొని చితకబాదడం కానీ, ఇలాంటివి ఏమైనా అద్భుతాలు ఏమైనా చేయగలిగితే కదా మీరు ఇమీడియట్లీ చేయండి. మీకు ఎవరు అడ్డుకోరు. మా దగ్గర ఎటువంటి తాయెత్తులు, ఎటువంటి పుణ్యాలు చేసిన శక్తులు కానీ ఏమీ లేవు. హలో, నువ్వు అడుగు, నీకు కనపడదు. అడుగు. ఇక్కడ ఎవరైనా ఆత్మ ఉండి ఆ ఆత్మ మాట్లాడాలి, కనిపించాలి అని అనుకుంటే ఆ 2 రాడ్స్ని కలపండి. కాదు, నీకు కనపడుతుంది. ఇక్కడున్న ఆత్మ నాకు కనపడాలి, నీకు చూడాలని ఉంది. అదే ఏంది సౌండ్? ఏంది ఇది ఎట్లా ఉండేది అట్లే ఉంది. దీనిది కూడా కావాలి. నువ్వు చూసింది ఎక్కడ? దా చెప్తా. ఈ అమ్మాయికి విండో దగ్గర ఏదో కనపడిందంట. ఎలా ఉంది చెప్పు? జస్ట్ షాడో उसको क्या बोलते ఒక పర్టికులర్ ఆకారం అనేది ఏం లే, జస్ట్ షాడో, జస్ట్ షాడో. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక నీడ కనపడిందంట. అది మీరేనా? ఒకవేళ అది మీరే అయితే ఇవి రెండు కలపండి, లేదంటే విడదీయండి. ఇక్కడ ఇందాక నుంచి ఎవరు వాక్ చేస్తున్నట్టు సౌండ్ అయితే వినిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి కనపడిన నీడ నిజంగా మీరేనా? మీకు ఆకలి కానీ దాహం కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇవి రెండు కలపండి. సరే, మీకోసం నేను ఏదైనా తీసుకురావచ్చా? చాలామంది అంటారు దయ్యాలు నాన్ వెజ్, మల్లెపూలు ఇవి అన్నీ ఇష్టపడతాయని. మీకు అలాంటివి ఏమైనా ఇష్టమా? మంచి బట్టలు, నాన్ వెజ్, మల్లెపూలు ఇలాంటివి ఏమైనా ఇష్టమా?
నేను మల్లెపూలు, నాన్ వెజ్ ఇలాంటివి చాలాసార్లు ప్రయత్నించాను. ఏవి వాటిని కదిలించలేదు, ఏవి వాటిని తీసుకెళ్ళలేదు. ఒకవేళ మీ ఏజ్ అంటే ఒక యంగ్ పర్సన్ అమ్మాయిని తను బాగా మంచిగా రెడీ అయ్యి కళ్ళకు దిష్టి తగిలేలా వస్తే మీరు ఆ అమ్మాయి ఒంట్లోకి ప్రవేశించగలుగుతారా? ఆ అమ్మాయిని ఇక్కడనే వదిలేసిపోతే మీరు ఆ అమ్మాయిని ఏమైనా చేయగలుగుతారా? నేను మిమ్మల్ని చూడాలనే కోరిక తప్ప మీ వల్ల ఇంకొకరికి ఎవరైనా హాని కలగాలని నాకు లేదు. ఇప్పుడు నాతో పాటు వచ్చిన అమ్మాయిని కూడా మీరు ఏమీ చెయ్యనని నాకు మాటిస్తే గన నేను మళ్ళీ తిరిగి నేను ఒక్కడిని వస్తాను. పక్కా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ అమ్మాయి వెనకాల రావడం కానీ, ఈ అమ్మాయితో ఏదన్నా ఇబ్బందులు పెట్టడం కానీ ఇవన్నీ మీరు చేయనని నాకు ప్రామిస్ చేయండి. నేను తిరిగి ఇంకో అమ్మాయిని తెస్తానని అయితే మాట ఇవ్వను. నేను ఒక్కడిని వస్తాను. ఆ రోజు మీరు నాకు ఇప్పుడు అక్కడక్కడ అప్పుడప్పుడు మీరు ఉన్నారు అనిపిస్తున్నట్టుంది కదా, అలాంటి దాంట్లోనే మీకు ఏదైనా కావాల్సి ఉంటే నాకు తెలియజేయండి. కానీ ఈ అమ్మాయిని ఏం చేయొద్దు. మీరు ఏం చేయనంటే ప్లీజ్ మాట ఇవ్వండి. ఇవి రెండు కలపండి, లేదంటే విడదీయండి. హలో, ఐఎమ్ సారీ. ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు మా మాటలు వింటుంటే వాళ్ళే వీటిని కదిలిచ్చింటే దయచేసి ఈ అమ్మాయిని ఏం చేయొద్దు. ఈ అమ్మాయికి నాకు ఇబ్బంది పెట్టినట్టు మీరు పక్కనే ఉన్నట్టు అలాంటి ఊహల్ని కానీ అలాంటి సందర్భాలని కానీ తేకుండా ఈ అమ్మాయిని ఏం చేయొద్దు. మీకు ఇంకో అమ్మాయిని పరిచయం చేయలేను, కానీ నేను ఇంకోసారి వస్తాను, మిమ్మల్ని పలకరిస్తాను. వచ్చే అమావాస్య మీరు నేను మాత్రమే ఇదే ఇంట్లో ఉందాము. మీకోసం ఏదో ఒకటి మంచిది ఏదో ఒకటి చేస్తాను, మాటిస్తున్నాను. ప్లీజ్ మీరు కూడా మాట ఇవ్వండి ఈ అమ్మాయిని ఏం చేయను అని చెప్పేసి. మీరు మాట ఇస్తేనే పోతాను. సరే, ఈ అమ్మాయిని మీరు ఏదైనా చేస్తారా? నీకు భయం కాలే? భయం వేస్తుంది. భయం వేస్తుంది. ఇప్పుడు కాదు, ఏమైనా అయితే అవుతుంది. వద్దు అంటే డౌజింగ్ రాడ్స్. ఇప్పుడు నేను ఏమైనా చేస్తానా డౌజింగ్ రాడ్స్ని? ఏమన్నా చేస్తున్నానా? లేదు. అవే కదులుతున్నాయా? గాలి ఏమైనా వస్తుందా? లేదు. కింద మ్యాగ్నెట్ ఏమైనా ఉందా? లేదు. మరి ఎలా కదులుతున్నాయి? సరే, నువ్వు అడుగు. నేను తప్పు అయిపోయింది, సారీ అయిపోయింది, నా జోలికి రావగానే అడుగు, ఏమంటారు? తప్పైపోయింది, సారీ, నా జోలికి రాబాకండి. మీరు ఇక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. మీరు నాకు అక్క అవుతారా, చెల్లి అవుతారా, లేకపోతే ఇంకోటి అవుతారా? అదే అయితే అస్సలు అర్థం కావట్లేదు. దయచేసి ఈ అమ్మాయి ఏదో నేను పిలవడం వల్లనో, లేదంటే మీరు ఏదైనా అమ్మాయికి ఏదైనా చెప్తారేమో, అది నాకు చెప్పాలి, నాకన్నా ఎక్కువ మీకే హెల్ప్ చేయాలని చెప్పేసి అయితే వచ్చింది. ఈ అమ్మాయిని మీరు ఏం చేయనని మాట ఇవ్వండి. నేను నిజంగా ప్రామిస్ చేస్తే ప్రామిస్ నిలబెట్టుకుంటా. వచ్చే అమావాస్య రోజు నేను ఒక్కడిని, నా దగ్గర ఎటువంటి శక్తులు లేకుండా, కనీసం ఏవీ లేకుండా నేను ఇక్కడికి వస్తాను. మీకు ఏదైనా బాధ ఉన్నా, కోపం ఉన్నా, నా కల్లో కానీ ఇంకేదైనా కానీ పూర్తి రాత్రి ఇక్కడే పడుకుంటాను. నేను మీకు మాటిస్తాను. దీని బదులు ఆ అమ్మాయి జోలికి, ఇప్పుడు జ్వరం వచ్చిన అబ్బాయి జోలికి కనపడడం కానీ, వాళ్ళ కీడు చేయడం కానీ, వాళ్ళ పనుల్లో అడ్డుపడడం కానీ చేయనని మాటిసండి. నేను కూడా మాటిస్తున్నాను. నేను వస్తానంటే వస్తాను. నా పేరు విహారీ. లెట్స్ ప్యాకప్. ఏమైంది?